ఎందరో రామరాజు, ఎందరో భగత్ సింగ్, ఎందరో చంద్రశేఖర్ ఆజాద్, ఎందరెందరో విప్లవ వీరులు దారి పొడవున పచ్చి నెత్తురు తర్పణ చేయొచ్చు సాగిపోయిన తర్వాత వందల ఏండ్లు పరతంత్ర అంధకారమున పరితపించిన భారతీయులకు స్వాతంత్రం భానుదయమైంది. అదే స్వాతంత్ర దినం. ఆ దినము రాకడకై, అంతకు ముందున్న అంధకార పోకడకై ఎన్ని ప్రయత్నములు, ఎన్ని విప్లవములు, ఎన్ని ఉద్యములు, అన్నిట ఫలిత మీ స్వతంత్ర సుందరి. ఇది మన కలలు విరయించిన పూల పందిరి. ఇది పుణ్యముల పంట ఎదురాయ మన ఇంట. భారతీయుల కంట ఎలుగు పంట, భారత మాత నుదుడిపై మెరిసిన తిలక రేఖ. అదే అదే స్వతంత్ర దినం. అదే 1947 ఆగస్టు 15. ఆ స్వతంత్ర దినం రాకడికై ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ స్వతంత్ర దినాన్ని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఎందరో నాయకులు, మరెందరో గొప్ప గొప్ప నాయకులందరి ఫలితంగా ఈ రోజు మనకు స్వతంత్రము పుణ్యఫలించింది. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్. మీకు ఇష్టమైన స్వతంత్ర సమర యోధులు ఎవరు, ఎందుకు? నాకు ఇష్టమైనటువంటి స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్ అని పలికి జనులందరినీ ఏకం చేసినటువంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారికి ఒకసారి జై హింద్ సుభాష్ చంద్రబోస్ గారు. అంటే మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి అప్పట్లోనే అంత మందికి వీటిగా ఉండి ఒక సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళకి పారిపోయేలా చేయడం జరిగింది కదా. సో ఇట్లాంటివన్నీ తలుచుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? దాన్ని తట్టుకున్నప్పుడు నా భారతదేశం ఎంత గొప్పది, నా భారతదేశం ఈ నాయకులు అందరూ ప్రతి ఒక్కళ్ళు దేశం కోసం పోరాడారు. కొన్ని వేల మంది తన ప్రాణాలను ప్రాణంగా పెడితే, కొన్ని కోట్ల మంది ప్రాణాలు తలలు తెగి భూమి మీద పడితే ఈ రోజు స్వతంత్రం వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని ఈ రోజు మనం కాపాడుకోలేకపోతున్నాం. ఆ వచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని అందరం కాపాడుకొని ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశానికి నేనేం చేశాను, ఈ దేశంలో పుట్టి ఈ దేశ శ్రేష్ఠ వాయువులు పీలుస్తూ ఈ దేశానికి నేనేం చేశానని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించి ఇది నా దేశం, లోకానికి సూర్యుడు ఒక్కడే, లోకానికి చంద్రుడు ఒక్కడే, ఎక్కడున్నను భారతీయులు అందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కడే. జై భారత్, జై హింద్. ఇరుకైన లోక కుట్యంలతో, ఇరుకైనటువంటి గృహ కుట్యంలతో జాతీయులంతా దూరం కాకుండా అందరం ఒకటి కావాలి. జై భారత్. ఓకే, థ్యాంక్ యూ.